నెల్లూరు రూరల్ నియోజకవర్గం 28, 29 డివిజన్ నందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు రాజానాయుడు ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన నిర్వహించారు. ప్రతి షాప్ కి వెళ్లి వినియోగదారుడికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన అందరితో కలిసి జీఎస్టీ మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు రాజానాయుడు, సాయి సునీల్, చెంచయ్య, రఘురామ్ యాదవ్, మునిశేఖర్ నాయుడు, ఆకుల రాజేష్ తదితరులు 28, 29 డివిజన్ సభ్యులు పాల్గొని ప్రతి షాప్ కి తిరిగి జీఎస్టీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాజానాయుడు మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ జీఎస్టీ, సూపర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఈ జీఎస్టీ అనేది మీకు అందరూ తెలిసిన విషయమే. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందో తక్కువ ఖర్చులో నాణ్యమైన ఫోటోలు ప్రజలందరికీ అందించాలని, కస్టమర్లు చేరాలని, కస్టమర్లు తగ్గించాలని దానివల్ల మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా కస్టమర్లు కూడా సంతోషంగా ఉంటారు. డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాను. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జీఎస్టీ తగ్గిందో అది డైరెక్ట్గా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేట్టుగా మీరు సహాయం చేయాలని కోరుతున్నాను. దానివల్ల మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే 10 మందికి చెప్పండి, 10 మందికి చెప్పండి. అన్ని వాటిల మీద ధరలు తగ్గాయి. సరే అమ్మా, రూపాయలు ఇస్తున్నాం. అదే 100 నిత్యావసర వస్తువుల కాడ నుంచి బైకులు, ట్రాక్టర్లు, కార్లు, టీవీలు అన్నింటి మీద జీఎస్టీ తగ్గింది. ముఖ్యంగా పేద మధ్య తరహా ప్రజలు వాడుకునే మందుల మీద 12%, 18% ఉన్న మందుల్ని ఏకంగా 5% తగ్గించడం జరిగింది. ఈ తగ్గుదలని ప్రజలకు 22వ తేదీ నుంచే ప్రతి మందుల షాపు వాళ్ళు, ప్రతి వ్యాపారస్తులు ప్రజలకు అందజేయాలని, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని సక్సెస్ఫుల్గా ప్రజలకు అందించాలని వ్యాపారస్తులు కోరుకుంటున్నాము. ప్రజలందరినీ కూడా అన్ని అంగళ్ళు తిరుగుతూ ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారి నేతృత్వంలో ఈ 28వ డివిజన్, 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ కలిసి ఈ ప్రోగ్రాంని దిగ్విజయంగా చేస్తున్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ ప్రోగ్రాంల సందర్భంగా మా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు మా క్లస్టర్ 28, 29 నాయకులందరం కలిసి ఇవాళ ప్రజలకు ఈ ప్రోగ్రాం గురించి వివరించేదానికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మాన్యశ్రీ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో ఏదైతే ఈ జీఎస్టీ అనేది గతంలో 28% ఉందో ఆ స్లాబ్ని 18 చేయడం జరిగింది. అదేవిధంగా 18 స్లాబ్ ఉన్న దాన్ని 12 చేయడం జరిగింది. 12లో ఉన్న స్లాబ్ని 5%కి, మరి అదేవిధంగా పేద మధ్య తరగతి ప్రజలందరూ కూడా ఎక్కువగా వాడుకునే నిత్యావసర వస్తువుల మీద 0% కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైనా కూడా మన కుటుంబంలో మన తల్లిదండ్రులు బాగుంటే బిడ్డలు ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారో అదేవిధంగా మన దేశ ప్రధాని కావచ్చు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక మంచి ఆలోచనతో ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మనం ఏదైనా కూడా ఇప్పుడు తగ్గించిన ఏదైతే జీఎస్టీ ఉందో ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కన్జ్యూమర్స్కి చేరే విధంగా మన అందరం కూడా దీన్ని కృషి చేయాలి. అదేవిధంగా షాపుల వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఏదైతే
గవర్నమెంట్ తీసుకొచ్చిన మంచి ప్రోగ్రామ్ ఉందో దాన్ని డైరెక్ట్గా ప్రజలకు అందే విధంగా వాళ్ళు కూడా తోడ్పడాలని తెలియజేస్తూ మేమందరం కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో తిరుగుతున్నాము. ప్రజలందరూ కూడా చాలా వివేకంతో మాకన్నా ముందే వాళ్ళు అన్నీ కూడా తెలుసుకొని అదే ప్రతి ఒక్క వ్యాపారస్తుని కూడా వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. ఏమి నిన్న బాబు గారు అదేవిధంగా మోడీ గారు ఈ విధంగా జిఎస్టీ తగ్గించారు కదా, మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు, చేయకపోతే చేయండి అని వాళ్ళే అడిగే ప్రశ్నలకు వచ్చిన్నారు. కాబట్టి మనందరం కూడా మంచి నాయకుల్ని దీవిస్తాము. అదేవిధంగా మళ్ళీ కూడా వాళ్ళని మనం ఆశీర్వదిద్దాము. ఎందుకంటే మన రాష్ట్రం బాగుండాలన్నా మన దేశం ఉండాలన్నా ఇలాంటి నాయకులు మనకి ఎంతో అవసరం. ఎందుకంటే ఈ దేశంలో చూస్తున్నాం, మనం వరలవేడిగా చూస్తున్నాం. ఏ దేశం కూడా అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది. అదే విధంగా చూస్తే మన భారతదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది ఇదే మోడీ గారి నాయకత్వంలో. అదేవిధంగా మన రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా బలంగాను చాలా పరిస్థితిగాను అదేవిధంగా ఆర్థికంగా పరంగా కూడా చాలా ముందుకు పోతున్నాం. కాబట్టి ఇలాంటి నాయకత్వం మనందరికీ మరీ అవసరం తెలియజేస్తూ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు 51వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగును. సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ చండీ అలంకారం, 23వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 24వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం. సాయంత్రం 6:30 గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సుజిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం. 25వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 26వ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం, 27వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 28వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 29వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 30వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, అక్టోబర్ 1వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, 2వ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం. విజయదశమి రాత్రి 9 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఏలూరు శిరీష, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్.